స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెనర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్, బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ అవార్డు అందుకున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ అవార్డు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఉమెన్ ఎంటర్ప్రెనర్ అనే ఈ రంగంలో మీలాగే ప్రతి ఒక్క ఉమెన్ రాణించాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ ఐడియాస్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉపయోగపడే మార్గాలు అయి ఉండొచ్చు, ఎలాంటివి ఉన్నాయంటారు? రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, మీరు నన్ను విష్ చేశారు. అండ్ ఈ అవార్డు నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. ఈరోజు నేను ఏదైతే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ లీడర్‌షిప్ అవార్డు తీసుకున్నానో అక్కడ ఎంతోమంది ఉమెన్స్ నాతో పాటు తీసుకున్నారు. ఎన్నో రంగాలలో వీళ్ళు రాణిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ప్లెయిన్గా మాట్లాడుకోవాలంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాత్రం వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకున్నా లేదా స్టార్టప్స్ తీసుకున్నా, తర్వాత మీరు ఇంకా ఆలోచించి కూడా ఉండరు కొన్ని థింగ్స్ ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రేర్ కాంబినేషన్స్ అనమాట. లైక్ ఎలక్ట్రానిక్స్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు అవార్డ్స్ తీసుకున్నారనమాట. అంటే మనకి రేర్గా ఎక్కడైతే ఐడెంటిఫికేషన్లో కూడా ఇదేంటి అంటే ఇక్కడ ఉమెన్ ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది నాకే. వాళ్ళ అవార్డు కేటగరైజేషన్ చేసి ఒక్కొక్కరిని స్టేజ్ మీద పిలుస్తూ ఎప్పుడైతే చెప్తా ఉన్నారో. అండ్ ముఖ్యంగా నేను డిజిటల్లో ఉంటాను కాబట్టి డిజిటల్ మార్కెటర్గా నేను డిజిటల్లో ఎంతోమంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. చాలామంది ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుకింగ్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్స్లో మీరు గమనించండి. వీళ్ళు బేసికల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలువబడుతున్నారు, కానీ లిటరల్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ వీళ్ళది అని చెప్తా. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి నన్ను అడిగితే, ఒక ప్రాపర్ బిజినెస్ ప్లాన్ ఉండాలా, అసలు బిజినెస్ ఎందుకు పెడుతున్నామో దాని ప్యాషన్, దాని వెనకాల ఏంటి, మెయిన్ ఆ పర్పస్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి అనే దానికి మనం ఒక బిజినెస్ పెడదాం అనుకుంటాం. అక్కడ పెట్టిన తర్వాత దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి. ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి, ఎవరెవరు మనుషులు కావాలి దానికి, అండ్ ఎంత క్యాపిటల్ ఉండాలి, ఎంత ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే ప్రోడక్ట్ అనుకోండి, ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ బయ్యర్స్ ఏంటి. సిమిలర్లీ సర్వీస్లో ఒక పర్టికులర్ సర్వీస్ ఇస్తున్నాం, దాని బయ్యర్ పర్సోనా ఏంటి. ఇలా ఎన్నో అంశాలని మనం బిజినెస్ ప్లాన్ కిందకి వేసుకున్న తర్వాత ఫైనాన్షియల్స్ దానికి ఎట్లా సమకూర్చుకోవాలని ఆలోచించుకుంటాము. లోన్కి వెళ్ళాలా, లేదంటే మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలా, వితౌట్ ఇన్వెస్ట్మెంటే స్టార్ట్ చేయొచ్చా, ఇలా వేరియస్ థింగ్స్ ఒక బిజినెస్ని మనం పెట్టేటప్పుడు ఉంటుంది. బట్ నేను ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నది కుకింగ్ ఛానల్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్లో పెడతా ఉంటారు కదా, వీళ్ళు చాలా కష్టపడతారు. వీళ్ళనే కాదు, బ్యూటీ టిప్స్ చెప్పేవాళ్ళు, అండ్ దీని తర్వాత యూట్యూబ్లోని మళ్ళీ వేరే దాంట్లో మీరు చూసినట్లయితే డ్రెస్సెస్ కూడా, మింత్రా ఇట్లాంటి అమెజాన్ దాంట్లో డ్రెస్సెస్ వేసుకొని డ్రెస్సెస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు. వీళ్ళందరినీ చాలా చిన్నగా కూడా చూడడానికి లేదనమాట. ఈరోజు వాళ్ళు సంపాదించేంత ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి సంపాదించడం లేదు జనాలు, అంటే ఉమెన్స్ మెయిన్గా. ఒక రంగంలోంచి కూడా మరొక వేని సృష్టించి దాని నుంచి కూడా డబ్బులు. ఎగ్జాక్ట్లీ అది ఈరోజు నేను గమనించాను. ఆ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లీడర్షిప్ అవార్డ్స్ చూస్తున్నప్పుడు, ఓకే, ఎక్కడైతే మనకి నాలెడ్జ్ లేదో, ఎక్కడైతే ఏం లేదో, రిసోర్స్ లేదో, ఉట్టి ఇంటర్నెట్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన బేసిక్ టాలెంట్ తోటి మనం ఏం చేయగలుగుతాం అని థింక్ చేసిన వీళ్ళు నాకు ఇంకా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సర్వీసెస్కి అయితే మనం ఇది, మళ్ళీ దానికి ఏంటి, ప్రోడక్ట్కి అయితే ఇది, ఇంత ఆలోచిస్తున్నాం. కానీ మీకు ఇందులో ఎఫర్ట్స్ కూడా చెప్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్ పెడతారు కానీ డిస్కంటిన్యూ చేసేస్తారు. అంటే వారానికి రోజుకు ఒక వీడియో పెట్టాల్సిన దగ్గర, ఒక షార్ట్ పెట్టుకోవాల్సిన దగ్గర కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా బ్రేక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకైతే మనము చెప్పాల్సింది ఏంటంటే కన్సిస్టెంటీ, అదే ఇన్వెస్ట్మెంట్. ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. అంటే మీరు చెప్తున్నట్లుగానే కన్సిస్టెన్సీతో పాటు వీళ్ళకి మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ కానీ అవసరం ఉంటుంది కదా. దాన్ని వీళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి, అలాంటి రంగాల్లోకి వీళ్ళు ఎలా అడుగు పెట్టాలంటే నేను కొన్ని మంచి ఛానల్స్ గురించి చెప్తాను. కుదిరితే మనం చూపించగలుగుతాం. హెర్బాస్ కిచెన్ అని చెప్పేసి వెన్ వి స్టార్టెడ్, నేను జస్ట్ మీరు ఇంటర్నెట్లో ఓపెన్ చేసి ఆ ఛానల్స్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో చూపిస్తాను. అదే కాకుండా హోమ్ కుకింగ్ అని ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని ఎలా చేస్తారు. అదే మింత్రా, ఇంకా ఇలాంటి షాపింగ్
డ్రెస్సెస్ని జస్ట్ షాపింగ్ చేసి ఆ డ్రెస్సెస్ వేసుకొని ఆ డ్రెస్సెస్ రివ్యూస్ ఇస్తూ సంపాదించే వాళ్ళని చూపిస్తాను. మేకప్ సామాన్లని తీసుకొని వచ్చి డిఫరెంట్ స్టోర్స్లో వాటిని వాడి అది ఎంత యూస్ఫుల్లా కాదా దానికి రేటింగ్ ఇచ్చి చేసేవాళ్ళని చూపిస్తాను. సో వీళ్ళందరూ అంటే నేను చెప్పేది ఏమీ ప్రపంచానికి కొత్త విషయం కాదు. కాకపోతే కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు ఇందులో. కొంతమంది కారు అనడానికి ఎందుకు లేదు అని అంటే, మీరు ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇన్స్టాగ్రామే తీసుకోండి, కొన్ని వేల 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 కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ అన్నిటికీ ఫాలోవర్స్ ఉంటారు. మీరు గమనించారా? అండ్ ఇప్పుడు మీరు అదే నేను చెప్పిన ప్రతి దాంట్లో చూడండి, ఒకళ్ళు స్టార్ట్ చేశారు ఆ నిష్లో అంటే ఇంకొకళ్ళకు ఉంటే అది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ వీళ్ళు చేస్తారు కదా, నాకెవరు చూస్తారు అనే అభద్రతా భావం అనేది అవసరం లేదు. అది బ్యూటీ ఇక్కడ. ఎందుకు అని అడిగితే కాంటెంట్ ప్రజెంటేషన్, కాంటెంట్ చెప్పే స్టైల్ అండ్ ప్రజెంటేషన్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వేల మంది చెప్తుండొచ్చు, బయట కొన్ని కోట్ల మంది చెప్తుండొచ్చు, కానీ వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే ఏదో ఒక డిఫరెన్స్ ఉండే ఉంటుంది కదా. అదేంటి అంటే మన ప్రజెంటేషన్, మన కాన్ఫిడెన్స్, మనకి సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ని మనం చెప్పే విధానమే కదా మార్పు ఉంటుంది, యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు అది ఇందులోనే కాదు, మీరు ఎందులో తీసుకున్నది. సో అటువంటి ఆపర్చునిటీస్ని గెయిన్ చేసుకొని ఇంట్లో నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు తీసుకోవడానికి నాతో పాటు వచ్చారు. సో డిజిటల్ కాబట్టి నాకు అది చాలా అట్రాక్టివ్గా, చాలా ఈజీగా, అరే ఇది ఇంత బాగా చేశారు వీళ్ళు అని అప్రిషియేషన్ తోటి కూడా అనిపించింది. ఒక యోగా ట్రైనర్ కూడా ఈరోజు రావడం జరిగింది, వాళ్ళు కూడా అవార్డు తీసుకున్నారు. కానీ వాళ్ళ వీడియోస్ నేను ఎప్పుడైతే చూసినా 786K ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. ఓకే, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను ఆవిడని మీట్ అవ్వడం. ఇంతకీ ఆవిడ ఏం చేస్తున్నారంటే డ్యూయల్ రోల్స్లో ఆవిడే టీచర్ లాగా, ఆవిడే స్టూడెంట్ లాగా కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మనము లాస్ట్ టైం ఒకసారి కూడా మాట్లాడుకున్నాం కదా, ఇలా డ్యూయల్ రోల్స్లో చేయడం అనేది దానివల్ల ఎంత రీచ్ వస్తుంది. ఇప్పుడు అయ్యో శ్రద్ధ అని చెప్పి ఒకళ్ళు ఉంటారు ఇంటర్నెట్లో, ఆవిడ అంటే అందరికీ మొత్తం ఇండియాకే ఆవిడ అంటే చాలా ఇష్టం. అలా కొంతమంది మంచి కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. సో దీంట్లో ఇంత పొటెన్షియల్ ఉందన్నమాట, అండ్ మనీ కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒకవేళ మనము లేదు ఒక ప్రోడక్ట్ బేస్కి వెళ్తాం, మేము ఇంటర్నెట్లో ఎటువంటి వీడియో మేకింగ్ అని కాంటెంట్ క్రియేషన్తో చెయ్యము అనుకుంటే మాత్రం నా దగ్గర 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నా లైఫ్లో నేను అనుభవించి చెప్పేది ఉంది. ఒకటి, మీ బిజినెస్ ప్లాన్ చాలా పక్కాగా ఉండాలి. అంటే అసలు మనం ఇప్పుడు విజన్ ఏంటి, మిషన్ ఏంటి, అంటే మనం ఈ ప్రోడక్ట్ కానీ సర్వీస్ని కానీ ఎంత దూరం చూడగలుగుతున్నాం, దాన్ని సాధించడానికి మనం ఏం చేయగలుగుతున్నాం, అండ్ దాన్ని ఎంతలా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం అనేది ఒక మెంటల్గా మనం క్లియర్గా ఫిక్స్ అవ్వాలి. అది చాలా చిన్నది అయి ఉండొచ్చు, అది ఏమీ పెద్దగా అవసరం ఉండదు. ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్, నాకు ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక ట్యూషన్ తీసుకుందాం, నాకు ఒక 15 days తర్వాత అట్లీస్ట్ 5 స్టూడెంట్స్ ఉండాలి. నాకు ఒక 25 లైక్ 2-3 months తర్వాత 25 స్టూడెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను టార్గెట్స్ పెట్టుకుంటాం. ఎందుకు వీళ్ళకి మరి నేను ఒక ట్యూషన్ టీచర్గా ఎంత యూనిక్గా ఉండాలి అంటే, వీళ్ళకి ఎడ్యుకేషన్లో నేను ఇచ్చే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా బేస్ చేసుకొని ఉండాలి. అండ్ నా స్టూడెంట్స్ బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి పలానా సబ్జెక్ట్లో ఏదైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చినా వాళ్ళ బేస్ని వాళ్ళు మర్చిపోకూడదు, ఇది నా విజన్ అని చిన్న ట్యూషన్ టీచర్ కూడా పెట్టుకోగలుగుతారు. అలాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ నార్మల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి ఆ విజన్ పక్కాగా ఉంటుంది. వాళ్ళు దేనికి చేస్తున్నారనే పర్పస్ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుని ఉంటారు. 2 బిజినెస్ ప్లాన్, తర్వాత 2ది ఫైనాన్షియల్స్ ఇన్ అండ్ అవుట్. ఈ ఏదైతే సెటప్ పెడతామో దాని వరకే ఫైనాన్షియల్స్ పెట్టుకొని, దాన్ని ఇన్ అండ్ అవుట్ క్యాపిటల్ ఒకటి పెట్టుకొని, ఉట్టి కంపెనీకి మాత్రమే ఖర్చు చేస్తూ మీరు కూడా జీతం తీసుకోవాలి. సో మీరు ఎవరైతే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారో మీరు కూడా అలాగే జీతం తీసుకోవాలి, అండ్ కంపెనీ డబ్బు కంపెనీకి పెట్టేసేయాలన్నమాట. అంత స్ట్రిక్ట్ ఫైనాన్షియల్స్లో మీరు ఉండాలి. 2 నేను నేర్చుకున్నది ఇవి. అండ్ 3 వచ్చేసి చాలా మంచి అలవాటు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది నెట్వర్కింగ్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి, ఎప్పుడు ఆపకూడదు. అంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చేసాను కదా, నాకు ఇంకా నెట్వర్క్ ఎందుకు. ఈవెన్ ఈరోజు మీరు నీతా అంబానీ వాళ్ళ పిల్లలది ఆకాష్ మ్యారేజ్ చూస్తుంటే, ఇప్పుడు ధోని ఉన్నారు, రామ్ చరణ్ తేజ్, వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళు చేసేది కూడా నెట్వర్కింగే. అక్కడ వీళ్ళ వల్ల వాళ్ళకేమీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండదు, లేదా బిజినెస్ చేస్తారో తెలియదు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఏమవుతుందో తెలియదు. కాకపోతే అక్కడ నెట్వర్కింగ్ జరుగుతుందనే కదా ప్రతి ఒక్కళ్ళు అంత పెద్ద ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఈవెన్ దే ఆర్ వెరీ బిగ్ ఆర్ వెరీ స్మాల్, నెట్వర్కింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్.
నెట్వర్కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇరిటేటింగ్ పీపుల్. ఓకే ఓకే, అది కూడా చాలా పెద్ద క్లాస్. డిఫరెన్స్ తెలుసుకో. ఇరిటేటింగ్ అంటే ఇది ఇప్పుడు నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను, నేను వాళ్ళు ఎవరు స్టేజ్ ఎక్కుతున్నారో వాళ్ళది నేను వింటూ ఉన్నాను, కానీ ఇక్కడ వేరే లేడీస్ మాట్లాడుతూ ఉన్నారు, అవార్డీసే, వాళ్ళు కూడా అవార్డు వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు అక్కడికి వెళ్తున్నప్పుడు ఓకే పలానా వ్యక్తి వచ్చారు, యోగా టీచర్, ఆవిడెవరు, వాళ్ళ పేరు సెర్చ్ చేయగానే 780,000 అంటే 780K ఫాలోవర్స్ ఉన్నారు ఇవిడ, అంటే ఆల్మోస్ట్ రీచింగ్ 1 million ఆవిడ. వావ్, దిస్ ఇస్ అమేజింగ్. ఇంకొకళ్ళు వెళ్ళారు, ఆవిడ సోలార్ ప్యానెల్స్ని తయారు చేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఎక్కడైతే అసలు ఆంధ్రప్రదేశ్లో అవకాశమే లేదో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసిన లేడీ తీసుకుంటున్నారు అవార్డు. సో ఇది నెట్వర్కింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు మనకి ఇంపార్టెంట్ పీపుల్, వాళ్ళని వెళ్ళి మనం వాళ్ళు భోజనం చేసినప్పుడు కలవడం, హాయ్ నాకు మీ ప్రొఫైల్ నచ్చింది, నేను ఇప్పుడే మీ ప్రొఫైల్ని ఇంటర్నెట్లో చూశాను, నాకు మీతో వర్డ్ ఉండాలని మీ బిజినెస్ కార్డ్ ఎక్స్చేంజ్ చేద్దాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ నెట్వర్కింగ్లో, ఇరిటేటింగ్ కాదు నెట్వర్కింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఫోర్త్ థింగ్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఈస్ హ్యావింగ్ ద బెస్ట్ టాలెంట్. ట్రస్ట్ ఉండి మనతో మంచి రిసోర్సెస్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళతో రప్చర్ చేసుకోవద్దు, ఈగోస్ తోటి రప్చర్ అస్సలు చేసుకోవద్దు ఎంప్లాయీస్తో. చాలామంది వాళ్ళు నేను కంపెనీ పెట్టాను, నేను జీతం ఇస్తున్నా, సో నేను చెప్పినట్టే వినాలి వీళ్ళు, అలా అనుకుంటారు. దట్స్ వెరీ రాంగ్ థింగ్. వాళ్ళు లేకపోతే మనం లేము అన్న రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫిఫ్త్ అండ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లాస్ట్ థింగ్ అండ్ ద ఓన్లీ థింగ్ ఈస్ లెర్న్. నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఏ ఇండస్ట్రీ చూస్ చేసుకున్నా మీరే టాప్ నాచ్ నాలెడ్జ్లో ఉండాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో నేను సుమన్ టీవీకి వచ్చి ఇంత ధైర్యంగా క్లాసెస్ ఉంటున్నాను, లేదా మనకు క్లాసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటి అంటే, ఈరోజు నేను టెక్నాలజీని అస్సలు వదిలిపెట్టాను అనమాట. రోజు దానికి 1 గంట అన్నా ఇస్తాను కాబట్టే నేను ఈ పొజిషన్లో ఉండగలుగుతున్నాను. అది ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చేయాలి. సో ఇది కిరణ్ గారు, నేనైతే ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా నేర్చుకుంది, ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌కి చెప్పేది. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా ఎవరైతే ఇన్ ఫ్యూచర్లో నా ఓన్గా నా కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి, అలాగే మెన్కి కూడా ఇది బాగా యూజ్ అయ్యే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడతాయి. సో వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, అది బిజినెస్ అయి ఉండొచ్చు, మనీ జనరేషన్ అయి ఉండొచ్చు, మార్కెటింగ్, నెట్వర్కింగ్, ఎలాంటి విషయం అయినా సరే అది మీకు ఉపయోగపడేది అయినప్పుడు దానికి సంబంధించి మీరు మ్యామ్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.